నీ ఆలోచన మంచిదే, నీ నిర్ణయం కూడా మంచిదే. కానీ నువ్వు ఏ బిజినెస్ చేయలేవు, చేయటం నీకు చేత కాదు కూడా. శంకర్కి చేత కాదని మీరెలా చెప్పగలరండి? చేసి చూస్తేనే కదా చేయగలడో లేదో అని తెలిసేది. తను చేస్తానంటున్నాడు కదా, పోనీ చేయనివ్వండి. ఏదైనా సొంతంగా చేసినప్పుడే బాధ్యత తెలుస్తుంది. బాధ్యత తెలిసినప్పుడే కష్ట నష్టాల గురించి తెలుస్తుంది. అవి తెలిసినప్పుడే అనుభవం అనేది వస్తుంది. అనుభవాలనేవి చూసి తెలుసుకోవాలి, అడిగి తెలుసుకోవాలి. అంతేగాని డబ్బులు పోగొట్టుకుని టైం వేస్ట్ చేసుకుని జీవితాన్ని నష్టపోయి అనుభవాలు సంపాదించకూడదు. ఇన్నేళ్లుగా వ్యాపారంలో నాకు చేదోడు వాదోడుగా ఉండి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. పనికిరాని స్టాక్ కొని 15 లక్షల నష్టం వచ్చేలా చేశాడు. అదృష్టం బాగుండి ఆ నష్టాన్ని పూడ్చుకోగలిగాడు. లేకపోతే ఏమై ఉండేది? ఇలాంటి అనుభవం లేనివాడు వ్యాపారం చేస్తే 2 రోజుల్లో దివాలా తీసి కోలుకోలేని విధంగా నష్టపోతాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు అన్నయ్య? ఇంకేమనుకోవాలరా? జరిగింది ఒక గుణపాఠం అని, అదే నాకు అనుభవం అని, ఆ అనుభవంతో మరో తప్పు చేయకుండా జాగ్రత్త పడతానని అనుకోవచ్చు కదా. అన్నయ్య చెప్పింది వినకుండా ఎదిరించి మాట్లాడతావేంటన్నయ్య? నేనేమనంటే ఎదిరిస్తున్నాను అంటారు. నేను అసలు మాట్లాడటమే తప్పంటారా? నువ్వు మాట్లాడటం తప్పు కానప్పుడు మేం మాట్లాడటం కూడా తప్పు కాదన్నయ్య. రాయ్, నేను మాట్లాడుతుంది అన్నయ్యతో, మధ్యలో మీరేంట్రా? ఇది మీ సమస్య కాదు, నా సమస్య. మీరు మధ్యలో తలదూర్చకండి. నేను సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను అన్నయ్య. ఎవరు చెప్పినా నా నిర్ణయం మారదు. ఏం చేయాలనుకుంటున్నావో తెలీదు. కనీసం నువ్వు చేయాలనుకుంటున్న బిజినెస్ పెట్టుబడి అదెంతవుతుందో తెలుసా? పెట్టిన డబ్బు నష్టపోతే ఏం చేయాలన్నది ఆలోచించావా? ఒకవేళ నష్టమే వస్తే ఆ నష్టాన్ని మీరెవరూ భరించనక్కర్లేదు, నేనే భరిస్తాను. నువ్వు భరించగలిగేంత డబ్బుందా నీ దగ్గర? నా దగ్గర డబ్బు లేదన్న విషయం నీకు కూడా తెలుసానే. అందుకే మన ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకివ్వండి. శంకర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆస్తిలో వాటా అడుగుతున్నావా? ఇప్పుడున్న ఆస్తి మా అందరి ఉమ్మడి ఆస్తేగా. ఉమ్మడి ఆస్తి అయినప్పుడు నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇవ్వమని అడిగితే తప్పేంటోదినా? ఆస్తి అడిగేంత మనగాడి వైపోయేవరా నువ్వు? నేను మనగాడని చెప్పట్లేదన్నయ్య. నా వాటా నాకు ఇవ్వమని మాత్రమే అడిగాను. నేను బాగుపడతానన్న నమ్మకం నీకు ఎలాగోలేదు. నిజంగా నేను బాగుపడాలని నీకుండుంటే వ్యాపారం ఎలా చేయాలో, ఏం చేస్తే నష్టపోకుండా ఉంటానో సలహాలు ఇచ్చేవాడివే తప్ప నాకు చేత కాదని చెప్పుండేవాడివి కాదు. నాకు రావాల్సిన ఆస్తి ఎప్పుడోకప్పుడు నాకు ఇవ్వాల్సిందేగా. ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇస్తే నా కాళ్ళ మీద నేను నిలబడతాను, బ్రతకడానికి ఎదగడానికి వాడుకుంటాను. ఏంటి శంకర్ ఇది? నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారానికి మీ అన్నయ్య డబ్బులు ఇవ్వనంటే ఆస్తి అడగడంలో అర్థం ఉంది, కాని మీ అన్నయ్య మాట వినకుండానే ఆస్తి పంచమని అడుగుతున్నావేంటి? ఆస్తి పంచుకోవడం అంటే అన్నదమ్ముల మధ్య నుండి అనుబంధానికి దూరం అయిపోతున్నట్టే. అనుబంధాలంటే ప్రతి అవసరానికి డబ్బులు ఇవ్వండి అని అన్నయ్య ముందు చేతులు కట్టుకుని చేతులు చాపుకొని నిలబడ్డం కాదు వదినా. శంకరన్న చెప్పింది కూడా నిజమే కదా వదినా?
పాకెట్ మనీ కోసం కూడా అన్నయ్యను నిన్ను అడుక్కోవడానికి మేము హై స్కూల్ పిల్లలం కాదు. మా ఆస్తి మాకు ఇచ్చేస్తే మేము మిమ్మల్ని అడిగే అవసరమే ఉండదు కదా. రేయ్, ఆస్తులు అడుగుతున్నారా? అంటే ఆస్తులు తీసుకుని ఎవరి బతుకులు వాళ్ళు బతుకుదామని విడిపోవాలనుకుంటున్నారా? ఆస్తి మొత్తం నీ పేరునే ఉంచుకుని మేము నీతో కలిసి ఉండడం కంటే ఆస్తి పంచుకుని విడిపోవడమే మంచిదన్నయ్య. ఆస్తి పంపకం చేశాను. వచ్చిందేంటి? మనం విడిపోకూడదని చెప్పి నేను కూడా విడిపోదాం అంటున్నానేంటి? కొంప తీసి నవలగాని విడిపోతామేంటి? అమ్మో, అలా జరగకూడదు. అనయ్య, రే అనయ్య, 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 లే అనయ్య, లే అనయ్య, లే అనయ్య, నాకు పీడకలు వచ్చింది అనయ్య. రేయ్, కలా లేదు గిలా లేదు. అది కాదన్నయ్య, అనయ్య, 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 అనయ్య ఒకసారి లే అనయ్య, నాకు పీడకలు వచ్చింది అనయ్య. తెల్లవారికి ముందు నీ గొడవ ఏంట్రా? పడుగా. అనయ్య, 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 నేను చెప్పేది వినన్నయ్య. రేయ్, పడుకో ముందు. ఎవరు మూసుకొని పడుకోమన్నా? ఇలాంటి దరిద్రం కొట్టు కలలు రావడం ఇదే మొదటిసారి. వెంటనే అన్న వదిలికి చెప్పాలి. అనయ్య, 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 వదినా, వదినా, ఏంటి ఇక్కడ ఎవరు లేరు? వదిన కిచెన్లో ఉన్నట్టుంది. వదినా, వదినా, వదినా. గుడ్ మార్నింగ్ నాని. ఏంటి నాని ఉదయాన్నే టెన్షన్ పడుతున్నావు? నాకు కల వచ్చింది వదినా. కలలు అందరికీ వస్తాయి, దానికి టెన్షన్ పడటం దేనికి? నాకొచ్చింది చాలా దారుణమైన కల వదినా. ఏంటి, కల్లోకి దెయ్యాలొచ్చాయా? కాదు వదినా, మరి మనందరం విడిపోతున్నట్టు వచ్చింది వదినా. మా అన్నదమ్ముల ఆస్తులు పంచుకుని విడిపోతాం అన్నట్టు కలొచ్చింది వదినా. నాకు భయంగా ఉంది వదినా. కల నిజమవుతుందంటావా వదినా? కల గురించి ఇంతలా భయపడిపోతున్నాడంటే నాని నాట పట్టించాల్సిందే. చెప్పొదినా, నిజమవుతుందంటావా? నీకు ఏ టైంలో కలొచ్చింది నాని? ఇప్పుడే వచ్చింది వదినా. అంటే తెల్లవారుజామునొచ్చిందన్నమాట. అవునదినా. తెల్లవారుజామునొచ్చిన కల అయితే 100% నిజమవుతాయి నాని. రాత్రి 12 గంటల లోపు వచ్చే కలల గురించి ఆలోచించక్కర్లేదు. అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో దెయ్యాలు, పిశాచాలు లాంటి పీడ కలలొస్తాయి. వాటి గురించి భయపడనక్కర్లేదు. 2 గంటల నుండి తెల్లవారి 6 గంటల లోపు వచ్చే కలలన్నీ ఖచ్చితంగా నిజమవుతాయి. కాబట్టి నీకొచ్చిన కల కూడా ఖచ్చితంగా నిజమవుతుంది. ఇది నిజం కాకూడదు వదినా, నిజం కాకూడదు. అరే, మనం విడిపోతామా? అలా జరగకూడదు వదినా. నేను తట్టుకోలేను వదినా. అయ్యో, మనందరం కలిసే ఉండాలి వదినా. ఎప్పటికీ విడిపోకూడదు. అయ్యో నాని, ఎందుకు ఏడుస్తున్నావయ్యా? నాకొచ్చిన కల నిజమైతే నేను భరించలేను వదినా. అయ్యో, ఏం పిచ్చి మాటలవి. ముందా ఏడు పాపు, ఆపు. అయ్యో, నువ్వు భయపట్టం చూసి ఇంకా భయపెట్టాలని నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను. నీ పిచ్చి కాకపోతే కలలెక్కడ నిజమవుతాయి? నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చనిపోయినట్టు 100 సార్లు నాకు కలొచ్చింది. నేను
సూపర్. సూపర్ ఏంటి? ఆ, కాఫీ కరెక్ట్ టైంకి తీసుకొచ్చావని సూపర్ అంటున్నాను. మ్మ్హ్మ్. అలా చూస్తున్నారేంటి? అందం నీలాగుంటుందా? నువ్వు అందంలా ఉంటావా అని. హ్మ్, అంత అవసరం లేదు. అంటే కొంత అవసరం ఉందనే కదా. హ్మ్, మీ పైచ్యం నాకు అర్థమైంది, కానీ కాఫీ తాగండి. హ్మ్, నేను ఒక రకంగా దురదృష్టవంతుణ్ణి. ఏ, మీకేం తక్కువైందని? నా ప్రేమను కూడా పైచ్యం అనుకునే పెళ్ళాం దొరకటం దురదృష్టమే కదా. హ్మ్, కొన్ని సందర్భాల్లో ప్రేమ పైచ్యం లాంటిది, మరికొన్ని సందర్భాల్లో వైద్యం లాంటిది, ఇంకొన్ని సందర్భాల్లో నైవేద్యం లాంటిది. ఆహాహాహాహా, ప్రేమ గురించి ఏం చెప్పావు సీత? అబ్. మ్, పైచ్యం అంటే ఇదే మరి. మ్, ఆ. కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగండి. హ్మ్. బా, ఇది ఇది కాఫీ అంటే. ఆహా, ఏం చేస్తావు సీత నువ్వు? నువ్వు చేసిన కాఫీ తాగితే ఆ టేస్టే వేరు, ఆ కిక్కే వేరు. హ్మ్, అంత అద్భుతంగా ఏముండదు, మామూలుగానే చేశాను. మరి మామూలుగానే చేస్తే ఇలా ఉందంటే అద్భుతంగా చేస్తే? ఆహ్, బ్రహ్మాండం. హా, అది నేను సాదా సీదాగా చేసిన కాఫీ. మీరు నన్నేం మునుగ చెట్టెక్కించనక్కర్లేదు. లే సీత, నిజంగా కాఫీ అన్న పదానికే ఒక సెన్సేషన్ నువ్వు చేసిన ఈ కాఫీ. ఒకసారి తాగి చూడు, నీకే తెలుస్తుంది. ఆహా, నాకొద్దులేండి. ఒకసారి తాగి చూడొచ్చు కదా సీత గారు. నా కోసం అండి, ప్లీజ్ ఒక్క సిప్ అండి. మ్, సరే. ఎలా ఉంది? మీవన్నీ కోతలని అర్థమైంది, చాలా మామూలుగా ఉంది. హ్మ్. నేనిచ్చిన కాంప్లిమెంట్ని అలా రిజెక్ట్ చేస్తే ఎలా సీత గారు? ఇటు ఇవ్వండి చెప్తాను. మ్, ఆ, ఇవ్వండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, హ్మ్, ఇందాక అద్భుతం, ఇప్పుడు నీ పెదవి ఎంగిల్ తాకాక అత్యద్భుతం. ఏంటి మీ వేషాలు? అబ్బా, మీకు బాగా అయ్యో, ఏంటండి ఆ కేకలు? ఇంట్లో అందరూ ఉన్నారు. ఉన్నా పర్లేదు, చూసినా పర్లేదు. ఇంకొకసారి గెలవా? ఛీ, ఏంటండి మీరు? సీత, నువ్వు ఒక 5 ఏళ్ళు ముందొచ్చుంటే, ఆ, వచ్చుంటే? ఇలాంటి కాఫీ రోజు తాగుంటే, ఆ, తాగుంటే? ఈ పాటికి నేను 5-6 పిల్లలకి తండ్రినయ్యేవాడిని. అవునండి సీత గారు. ఫోన్ రింగ్ అవుతుంది. అబ్బా, ఈ ఫోన్ కనిపెట్టినోడిని ఏం చేసినా తప్పులేదు. ఛ! ఆ, పంతులు గారండి. హలో, నమస్కారం అమ్మా. నమస్తే పంతులు గారు, చెప్పండి. ఇంకొక మంచి సంబంధం వచ్చిందమ్మా. ఏమాత్రం ఆలస్యం చేసినా చేయి జారిపోతుందమ్మా. మీరు రెడీ అంటే ఈ రోజు సాయంత్రమే చూడ్డానికి వెళ్దామమ్మా. ఏమంటారు? ఆ, ఎంత మంచి సంబంధమైనా ఇప్పుడు కుదరదండి. పోనీ రేపు పొద్దున్న వీలవుతుందమ్మా? లేదండి, ఇంట్లో కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. ఓ వారం 10 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీలు పడదు. ఈ లోపు ఆ సంబంధం ఉండదేమమ్మా. చాలా మంచి సంబంధం అది. పిల్ల బంగారం అమ్మా. ఇది కాకపోతే మరొకటి చూద్దాంలేండి. పనులన్నీ అయిపోయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను. ఉంటానండి. అలాగేనమ్మా. అదేంటి సీత, ఉమ్? అంత మంచి సంబంధం అంటుంటే పనుందని చెప్పి పెట్టేశావు? శంకర్ ఇంట్లోనే ఉన్నాడు కదా, వెళ్ళేవాళ్ళం కదా. నాకు కూడా వెళ్ళాలని ఉందండి, కానీ శంకర్ పెళ్లి చూపులకొచ్చే పరిస్థితుల్లో లేడండి. మనం అడిగినా రాననే చెప్తాడు. అదేంటి, ఏమైంది వాడికి? ఆ రోజు మీకు తెలియకుండా స్టాక్ కొన్న దగ్గర నుంచి చాలా డిస్టర్బ్గా ఉన్నాడండి. తను తప్పు చేశాడని ఫీల్ అవుతున్నాడు,
మీరు తప్పు చేశావని అన్నందుకు ఫీల్ అవుతున్నాడో తెలియదు కానీ చాలా మూడిగా అదోలా ఉంటున్నాడండి. ఓ 4 రోజులు పోతే జరిగింది మర్చిపోయి మళ్ళీ మామూలుగా ఉంటాడు. అప్పుడు వెళ్ళొచ్చులేండి. నాతో ఏదో మాట్లాడాలి అన్నావు, ఏమైంది మామా? గోటితో పోయేదానికి గొడ్డలు అవసరమా? ఆ రామరాజునో సీతనో లేపేస్తే పోయేదానికి నువ్వు వాళ్ళింట్లో ఉండటం, వాళ్లతో కలిసి తిరగడం అవసరమా నీకు? నీ టైము లైఫ్ రెండూ వేస్ట్ చేసుకుంటున్నావని అనిపించడం లేదా నీకు? ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆవేశపడి అవతల వాళ్ళని చంపేస్తే తర్వాత జైల్లో కూర్చోవాలి, అది మంచిదనుకుంటున్నావా? ఆవేశపడి ఏదో ఒకటి చేయాలి అనుకోవడం నీ పద్ధతి. కరెక్ట్గా ప్లాన్ వేసి కూల్గా మ్యాటర్ని సాల్వ్ చేయడం నా పద్ధతి. నువ్వు నేను ఒకేలా ఆలోచిస్తే మనిద్దరికీ తేడా ఉంటుంది. నేను ఏం చేస్తున్నానో ఏం చేయాలి అనుకుంటున్నానో నాకు క్లారిటీ ఉంది. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. నువ్వు అనవసరంగా నాకు అడ్డు రాకుండా ఉండడం మంచిది మామ. ఇది వాళ్ళూరు, నువ్వు ఇక్కడికి రావడం, మనం ఇలా కలుసుకొని మాట్లాడడం ఎవరన్నా చూస్తే బాగుండదు మామ. అది సరే, నిన్నేంటి శంకర్ని పెళ్లి చేసుకుంటాననేసావు? అవసరమైతే అని చెప్పాను మామ, ఖచ్చితంగా అని చెప్పలేదు. సరే, మరి మీ బావ సంగతి ఏంటి? నాకు బావకి సెట్ అవ్వదు మామ, ఆ విషయం వదిలే నువ్వు. బజార్కి మీరెందుకు వచ్చారు అమ్మగారు? నేను తీసుకొచ్చాను కదండి. నీకు కొనడం తెలుసు కానీ తాజా కూరగాయలు ఎంచడం తెలీదు. మీరు రాకముందు ఎప్పుడు నేనే తెచ్చేవాడినండి. బాలేదని ఎప్పుడు చెప్పలేదు. వంట సరుకుల గురించి ఆడవాళ్ళకి తెలిసినంతగా మగవాళ్ళకి తెలీదు కాబట్టి నువ్వు ఎలాంటివి తెచ్చినా వాళ్ళు బ్రహ్మాండం అనుకునేవారు. మీరు ఇలా కొట్టారనుకోండి, నేను భయపడి షటన్ బ్రేక్ వేసాను అనుకోండి, మీరు కానీ కింద పడ్డారనుకోండి, ఈ కాలుకో చేతికో చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, రామరాజు గారు వాళ్ళ తమ్ముళ్ళు నా పేక నొక్కేస్తారండి బాబు. నీకు చాలా ముందు చూపుందే. ముందు చూపు కాదండి, ముందు జాగ్రత్త. సరే సరే పోనీ. హాయ్. దాక్షాయినిలా ఉంది. సరే మామ, ఈ విషయం ఇక్కడితో వదిలే. ఇక్కడ ఎవరన్నా చూస్తే బాగుండదు మామ. నన్ను కన్విన్స్ చేశావు. మీ బావకేమని సమాధానం చెప్తావు? వాడు అసలే కోపంగా ఉన్నాడు. వాడికి ఏమని చెప్పాలి నేను? మారుతి ఆపు. ఏటమ్మగారు? సరే, బావని నేనే కన్విన్స్ చేస్తాను. అదా? ఒక్క నిమిషం. దాక్షాయిని అతని కారు ఎక్కిందేంటి? మారుతి, ఆ కార్ని ఫాలో అవ్వు. ఎందుకమ్మగారు? ముందు ఫాలో అవ్వు, చెప్తాను.
మనిద్దరిని చూసినట్టుంది. మన కార్ని ఫాలో చేస్తూ వస్తుంది మామ. సీతకి నువ్వెవరో తెలుసు కాబట్టి నీతో నన్ను చూసిందంటే సీతకి నా మీద అనుమానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా మామా? దానికి భయపడుతున్నావేంటి? రాని, ఇద్దరిని కారుతో తొక్కించేస్తే ఓ పని అయిపోద్ది. చంపడం అన్న మాట తప్ప నీ నోటి నుంచి మరో మాట రాదా?